సార్ ఇప్పుడు మన దేశంలో బీజేపీలో మోదీ కాకున్నా వేరే పార్టీ కానీ లేకంటే వేరే వ్యక్తి కానీ దేశానికి ఒకవేళ మో ప్రధాని అయితే ఈ దేశ భవిష్యత్తు ఎలా ఉండిపోతుంది? నిజంగా దేశాన్ని నిలబెట్టగలవా? అంటే అలా మనం అనుకోకూడదు. 143 కోట్ల మంది ఉన్న దేశంలో హ్మ్. వ్యక్తులు అవసరమే, ముఖ్యమే. కానీ ఒక వ్యక్తి మీద దేశం ఆధారపడడం మంచిది. ఒక పార్టీ మీద ఆధారపడడం కూడా మంచిది కాదు. హ్మ్. దేశం ఎప్పుడు సురక్షితంగా ఉంటుంది? ఏ మనిషి ఉన్నా లేకపోయినా కూడా దేశంలో అందరి మధ్య ఏకాభిప్రాయం ఉండి, హ్మ్. ముందు చూపు ఉండి, విధానాల్లో స్పష్టత ఉండి, వాటిని తొగ్గులక్కలాగా రోజుకోటి మార్చకుండా దీర్ఘకాలం కొనసాగిస్తే హ్మ్. దేశం సురక్షితంగా ఉంటుంది. పివి నరసింహారావు గారు 1991లో మన తెలంగాణ నుంచి వచ్చారు. హ్మ్. ఆయనకేం జనాదరణ లేదు. ఆయన సొంత పార్లమెంట్ సీట్ ఓడిపోయారు. హ్మ్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఓడిపోతే, ఇప్పుడు ఇందిరాగాంధీ మరణించిన నేపథ్యంలో కూడా హనుమకొండలో ఆయన ఓడిపోతే ఆయన మహారాష్ట్ర వెళ్ళి రామ్టెక్ నుంచి గెలిచారు. హ్మ్. కానీ ఆయన దేశంలో సమయ సందర్భంగా ప్రధానమంత్రిగా ఉండి ఆయన అందరినీ కలిపి దేశంలో మౌలికమైన మంచి మార్పులకు నాంది పలికారు. హ్మ్. కాబట్టి జనాకర్షణ ఉన్న నాయకులు ఉండటం అవసరమే. కానీ జనాకర్షణతో పాటు విజ్ఞత గల నాయకత్వం కావాలి. ఏ నాయకుడున్నా ఏ నాయకులున్నా లేకపోయినా కూడా దేశం సరిదారిలో నడిచే ఏర్పాట్లు కావాలి. హ్మ్. అలా కాకుండా ఒక్కళ్ళ మీద మీరు భారం పెట్టేస్తే ఏ మనిషి శాశ్వతం కాదు కదా. అవును. ఇప్పుడు నాతోనే అంతరించిపోతుంది అనుకుంటే ఎట్లా? హ్మ్. రాజ్యం అన్నది, దేశం అన్నది, దేశ ప్రజలు మన ప్రయోజనాలు అన్నవి శాశ్వతంగా ఉంటాయి. ఒక కుటుంబంలో కూడా విజ్ఞత గల తల్లిదండ్రులు, తాత ముత్తాతలు ఏం చేస్తారు? అంతా నాతోనే పోతుంది అనుకోరు కదా. అవును. నేను పోతాను గ్యారంటీగా. నేను పోయాక కూడా నా సంతానం, నా ప్రసంతానం బాగుండాలని ప్రయత్నం బావుండాలని చేసేది. కోరుకుంటారు. దేశం కూడా అంతే. అంచేత ఖచ్చితంగా మోదీ ప్రభుత్వం ఆర్థికంగా పెరగడం కోసం కొన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. హ్మ్. గతంలో వాజ్పేయి ప్రభుత్వం చేసింది. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కొంతవరకు చేసింది. మరి మౌలిక సదుపాయాలు పెంచడం కానీ, పెట్టుబడులు పెంచడం కానీ, పెట్టుబడులను ప్రోత్సహించడం కానీ, కొన్ని ఆర్థిక రంగంలో కొన్ని మంచి పని సంస్కరణలు తీసుకురావడం కానీ, కొన్ని పొరపాట్లు కూడా చేస్తున్నారు. హ్మ్. ప్రభుత్వాలు కొన్ని మంచి ఉంటాయి, కొన్ని పొరపాట్లు ఉంటాయి. హ్మ్. కానీ ఆర్థికంగా పెరగడం కోసం ప్రయత్నాలు జరుగుతున్న విషయం దాదాపు అందరూ ఒప్పుకుంటారు. హ్మ్. కానీ అదొక్క మోదీ వల్లే అనుకుంటే చాలా పొరపాటు అవుతుంది. ఒక్క పార్టీ వల్ల కూడా పొరపాటు అవుతుంది. మనకి ఏ పార్టీ ఉన్నా కూడా 2 విషయాలు కావాలి. ఈ పార్టీ బదులు ఆ పార్టీ వచ్చినా, ఈ నాయకుడి బదులు ఆ నాయకుడు వచ్చినా సమర్థంగా దూరదృష్టితో పరిపాలన జరుగుతున్న నమ్మకం మనకు కలగాలి. హ్మ్. 2 మౌలికమైన విషయాల మీద ఏకాభిప్రాయం కావాలి. హ్మ్. మీరు దేనికైనా కొట్టుకోండి. ఎన్నో రకాలుగా రాజకీయ పార్టీలు మీరు పోటీకి వెళ్ళినప్పుడు మరి మీ ఏజెండా మీరు చెప్తారు, వారి ఏజెండా వారు చెప్తారు, ఒకళ్ళు విమర్శిస్తారు. అదే ప్రజాస్వామ్యం లేదు విమర్శ లేకపోతే, హ్మ్. ఆ పోటీ లేకపోతే. కానీ విమర్శ, పోటీ పేరుతో దేశాన్ని నాశనం చేయొద్దు. హ్మ్. ఉదాహరణకి జీఎస్టీ 20 ఏళ్ల పాటు జరిగాక స్థిరపడింది. అవును. ఒక పద్ధతి వచ్చింది. హ్మ్. ఒకప్పుడు రాష్ట్రాలకు అసలు పన్నుల ఆదాయం తగ్గిపోయి పన్నులు పెరుగుతున్నాయి అంటున్నారు. రాష్ట్రాలు గొడవ ఏంటి? మా పన్నులు వచ్చేది ఆదాయం తగ్గిపోతుందని చెప్పాను. హ్మ్. తగ్గిపోవట్లా. ఆదాయం వస్తుంది. ఆదాయం తగ్గిపోతే మీరు పని జరగదు కదా. అవును. ఆదాయం వస్తుంది, పరిస్థితి అంతా స్థిరపడింది. ఇప్పుడొచ్చి ఒక పార్టీ 20 ఏళ్ల తర్వాత ఏ పార్టీలు అయితే కలిసి దేశంలో జీఎస్టీ తీసుకొచ్చినాయో ఇప్పుడు జీఎస్టీ ఎత్తేస్తామంటే అర్థం ఉందా ఏమన్నా? అది తుగ్లక్ లాంటి చర్య. అవును. అలా ఉండకూడదు. హ్మ్. దేశ ఆర్థిక విధానాలు దీర్ఘకాలం ఉండాలి. అలాగే ఉద్యోగుల పెన్షన్లు అన్ని పార్టీలు కలిసి గత 20 ఏళ్లుగా ఈ దేశంలో అన్‌ఫండెడ్ పెన్షన్ అనేది లేకుండా, పాత పెన్షన్ పద్ధతి లేకుండా, హ్మ్. భవిష్యత్తు మీద, యువతరం మీద భారం పడకుండా, హ్మ్. ఉద్యోగ జీవిత కాలం పనిచేస్తున్న కాలంలోనే ఉద్యోగ జీతం నుంచి కొంత, ప్రభుత్వం నుంచి కొంత డబ్బులు పెట్టి ఏర్పాటు చేశారు. కాబట్టి అవును. ఏమవుతుంది, భవిష్యత్తులో ఇక పన్నుల మీద భారం లేకుండా ఈ డబ్బు వేరే ఉంటుంది, పెన్షన్ అందుతుంది. ఉద్యోగులకి పెన్షన్ గ్యారంటీ కింద ఏర్పాటు జరుగుతుంది. హ్మ్. రెండోది, వచ్చే తరం మీద పన్నుల భారం ఉండదు. ఉండదు. వాజ్పేయి ప్రభుత్వం మొదలెడితే ఆ తర్వాత మన్మోహన్ సింగ్ ప్రభుత్వం దీన్ని కొనసాగించి అద్భుతంగా దేశంలో అమలు చేసింది. హ్మ్. ఇవాళ వచ్చి తిక్కగా ఈ ఓపీఎస్ మళ్ళీ తీసుకొస్తాం, దీన్ని మానేస్తాం అంటే తుగ్లక్ పాలన ఇది. అవును. దేశ మళ్ళీ ప్రయోజనాలు యువత మీద భారం ఆలోచించకుండా. పడే అవకాశాలే కనిపిస్తాయి. కాబట్టి ఒక ఏకాభిప్రాయ సాధన కనీసం మౌలికమైన అంశాల మీద లేకుండా హ్మ్. రోజుకో గవర్నమెంట్ తుగ్లక్లాగా ప్రవర్తిస్తే ఆంధ్రప్రదేశ్లో రాజధాని అంతకుమించి ఒక మంచి నగరం, ఒక పారిశ్రామికీకరణ కోసం అంటే తుగ్లక్లాగా వచ్చి తీసిపారేస్తామని చెప్పండి. హ్మ్. రేపొద్దున ఇంకోటి వచ్చి మళ్ళీ తీసిపారేస్తూ ఉంటారు. ఇది పరిపాలన? ఇది పూర్వకాలం ఆ రాజుకు తెక్కేది పుడితే అది అట్లా కాదు ప్రజాస్వామ్యాల పరిపాలన. హ్మ్. కాబట్టి 2 విషయాలు. ఒకటి, ఎవరున్నా లేకపోయినా కూడా ఆర్థిక అభివృద్ధికి అందరూ దోహదం చేయాలి. 2, మౌలికమైన అంశాల మీద దేశంలో ఏకాభిప్రాయం కావాలి. హ్మ్. అది లేకపోయినట్టయితే ఈ పార్టీలు వాళ్ళ అధికారం కోసం ప్రజల జీవితాన్ని నాశనం చేస్తున్నాయి. హ్మ్.
అండ్ సార్ ఇప్పుడు మనకు కేంద్ర ప్రభుత్వం వైపు నుంచే గానీ, రాష్ట్ర ప్రభుత్వాల వైపు నుంచే గానీ, ఇప్పుడున్నటువంటి యువతకి ఉద్యోగాలు అందట్లేదు. మెయిన్ గవర్నమెంట్ ఉద్యోగాలు అందక చాలామంది యువత కూడా సూసైడ్ చేసుకుంటున్నారు స్టూడెంట్స్. ఈ మధ్య కాలంలో మీరు కూడా చాలా వినే ఉంటారు. సో, నిజంగానే అన్ని ఉద్యోగాలు కల్పించగలవా ప్రభుత్వాలు? మీరు చెప్పండి మహేశ్వరి, ఇప్పుడు మీరున్నారు. హ్మ్. మీరు ఆదిలాబాద్ నుంచి వచ్చారు, తిరుపతిలో చదువుకున్నారు. చదువుకున్నది మీరు BA చదివారు, మీరు ఎకనామిక్స్ అవును చదివారు. సార్. అక్కడి నుంచి జర్నలిజం మీద మీకు అభిరుచి ఉన్నది, దీనిలోకి వచ్చారు. మీకు ఉద్యోగం, మహేశ్వరి బాగా జర్నలిస్ట్గా పనిచేస్తుంది, ప్రశ్నలు బాగా అడగగలుగుతుంది, జరుగుతున్న వాటిని బాగా విశ్లేషిస్తుంది అన్న కారణంగా మీకు ఉద్యోగం వస్తుందా? లేకపోతే మహేశ్వరికి ఒక కాగితం ఉంది, డిగ్రీయో లేకపోతే స్కూల్ సర్టిఫికేటో ఉంది కాబట్టి ప్రభుత్వం మరొకళ్ళు కూర్చోబెట్టి మహేశ్వరి ఏ పని చేయకుండా, ఏ పని చేతకాకుండా ఆవిడ్ని పోషిస్తారు, ఆ రకంగా వస్తుందా? లేదు, రాణించగలదు అన్న అంతే కదా. దీంతోనే ఇస్తారు. ఎందుకు, మన ఇంట్లో మనిషిని పెట్టుకున్నాం, మనకు సమయం లేక వంట మనిషి కావాలి. వంట మనిషిని పెట్టుకుని వంట రాదనుకోండి, ఉప్పు కారం మండిపోతుంది అనుకోండి, ఉప్పు ఒక రోజు అంతా పూర్తిగా ఉప్పు లేకుండా చప్పగా, ఇంకో రోజు ఉప్పు ఎక్కువైపోయి తినలేకుండా ఉందనుకోండి, ఏ వంట చేయడం చేత కాదనుకోండి, ఆ వంట మనిషిని పెట్టుకుంటాం మనం, తీసేస్తాం. వంట చేయడం కోసం కదా. అవును. కాబట్టి మొట్టమొదటి అర్థం చేసుకోవాల్సింది ఉపాధి అనేది ఎక్కడి నుంచి వస్తుంది అన్నది. ఉపాధి అనేది సమాజానికి కావలసిన వస్తువుల్ని, సేవల్ని ఉత్పత్తి చేసి అందిస్తే సంతృప్తికరంగా మంచి ధరతో, మన్నికతో మన అవసరాలు తీరితే, మనకు అవసరాలు తీరితే దానికి ప్రతిఫలంగా ఉపాధి, ఆదాయం వస్తుంది. అంతేగాని ప్రజల అవసరాలు తీర్చని ఉపాధి సాధ్యం కాదు. అవును. ప్రపంచంలో ఎవరంటే, ఇప్పుడు కారు ఉంది, కొత్త కారు కొనుక్కున్నాం, సొంతంగా డ్రైవ్ చేసుకోవడానికి టైం లేదు, లేకపోతే యాంగ్జైటీ ఉంటుంది, డ్రైవర్ ఉంటే కన్వీనియంట్గా ఉంటుంది, డ్రైవర్ కావాలి, మంచి డ్రైవర్ కావాలని పెట్టుకున్నాము. ఆ డ్రైవర్ డ్రైవింగ్ రావాలిగా, ఆ డ్రైవింగ్ చేస్తూ మీరు టైంకి తీసుకెళ్ళాలి, మిమ్మల్ని యాక్సిడెంట్ లేకుండా తీసుకెళ్ళి మీ ప్రాణాలు కాపాడాలి, తన ప్రాణం కాపాడుకోవాలి. ఆ కారులో కూర్చుంటే మనకి యాంగ్జైటీ లేకుండా ఉండాలి. డ్రైవర్కి డ్రైవింగ్ రాదు, వాడు వెళ్తే కారుకి యాక్సిడెంట్ గ్యారంటీ, వాడికి జీతం వచ్చి కూర్చోబెట్టి జీతం ఇవ్వగలమా? ఇక్కడ ఇదిగో ఈ సోఫా కావచ్చు, జేబులో పెన్ కావచ్చు, ఈ మైక్ కావచ్చు, ఈ చొక్కా కావచ్చు, ఇవన్నీ ఎవరో ఉత్పత్తి చేశారు కదా. అవి సమర్థంగా ఉత్పత్తి చేసి, మన్నికతో ఉత్పత్తి చేసి, మార్కెట్లో మనం బాగుందని చెప్పిన అవసరం తీరితేనే కదా వాళ్ళకి ఉపాధి వచ్చేది. ఇది మర్చిపోయినాం. ఉపాధి అంటే నాకేదో సర్టిఫికేట్ ఉంది, తేరగా కూర్చోబెట్టి ఎవరో జీతం ఇస్తారు అనుకుంటున్నాం. ఇది సాధ్యం కాదు ప్రపంచంలో ఎక్కడా కూడా. రెండో తప్పు ఎక్కడుంది? గవర్నమెంట్ అనేది ఎంప్లాయ్మెంట్ ఏజెన్సీ, ఉద్యోగాలు ఇచ్చే ఫ్యాక్టరీ అనుకుంటున్నాం. కాదు. గవర్నమెంట్ ఎట్లా పోషిస్తున్నాం మనం? కేసీఆర్కి, లేకపోతే నరేంద్ర మోదీకి, జగన్మోహన్ రెడ్డికి, చంద్రబాబు నాయుడికి, లేకపోతే రేవంత్ రెడ్డికి, లేకపోతే డిఎంకే స్టాలిన్కి, వీళ్ళందరికీ సొంతంగా డబ్బులు ఇచ్చి వాళ్ళు మన కోసం ఖర్చు పెడుతున్నారా? కాదు కదా. వీళ్ళు రాజులు కాదు కదా. మన దగ్గర పన్నుల రూపంలో వసూలు చేస్తారు. మన పిల్లల భవిష్యత్తును తాకట్టు పెట్టి వచ్చే తరం తీర్చాలని చెప్పి అప్పులు తీసుకొస్తున్నారు. ఎందుకు ఈ డబ్బంతా? మనకి వాళ్ళు అందించాల్సిన సేవలు అందించడం. ఒక చొక్కా ప్రభుత్వం చేయక్కర్లా, మార్కెట్లో మీరు చేస్తారు, వారు చేస్తారు, వారు చేస్తారు, నచ్చింది నేను కొనుక్కుంటాను. కానీ చట్టబద్ధ పాలన కావాలి, ప్రభుత్వమే చేయాలి. లేకపోతే గోండాలపరం అవుతుంది. వర్షం వస్తే వరద లేకుండా ఉండాలి, ప్రభుత్వమే చేయాలి. మురుగునీటి పారుదల ఉండాలి, ప్రభుత్వమే చేయాలి. మరి మంచి మౌలిక సదుపాయాలు కావాలి, రోడ్లు కానీ విద్యుత్ కానీ అందే ఏర్పాటు చేయాలి. డబ్బులు కట్టినా కూడా వాటికి దాన్ని ఏర్పాటు చేయడం ప్రైవేట్ ఎలా చేస్తాడు? మంది కోసం చేసినట్టు ప్రైవేట్ ఎలా చేస్తాడు? అట్లాగే మంచి విద్య కావాలి, ఏ కులంలో పుట్టినా, ఏ కుటుంబంలో పుట్టినా తెలివితేటలు వికసించాలి, ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలి, నా మీద భారం లేకుండా. అరే ఫలానా కులంలో పుట్టాన్ని బిడ్డలు కన్నీళ్లు కార్చకుండా ప్రభుత్వం దానికి ఏర్పాట్లు, మన తెలివితేటలు వికసించే ఏర్పాట్లు చేయాలి. మంచి ఆరోగ్యం అందాలి, ప్రభుత్వం చేయాలి. అవి సమర్థంగా అందించాలి, ఆ సేవల్ని నిజాయితీగా అందించాలి. ఆ సేవలు అందించడం కోసం సిబ్బంది కావాలి. ఈ సేవలు అందుతున్నాయి ఇవాళ? ఎక్కడ అందట్లేదు. మనందరికీ సంతృప్తి లేదు కదా. లేదు. కొన్ని విషయాలు బాగుపడుతున్నాయి పూర్వంతో పోలిస్తే. ఉద్యోగులలో బాగుపడుతున్నట్టు ఆధారాలు లేవు. కానీ ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని అపోజిషన్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ని టార్గెట్ చేయాలని చెప్పి చూస్తున్నాయి. ఏంటి అంటే ఇప్పుడు ఏ పార్టీ అధికారులు ఎదిగి రేపు పొద్దున అపోజిషన్ వాళ్ళు అధికారులు అంటే బీఆర్ఎస్ వాళ్ళని అలాగే టార్గెట్ చేస్తుంది. ప్రజల అమాయకత్వాన్ని మనం లొసుగ్గా తీసుకుని ప్రజల్ని మోసపుచ్చుతున్నాం. ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇచ్చేటువంటి సంస్థలు కాదు, ప్రభుత్వాలు ఉద్యోగాలు ఆర్థిక వ్యవస్థలో పెరిగేందుకు దోహదం చేసే సంస్థలు. రెంటికి తేడా ఉంది. మీరు డబ్బుని సరిగ్గా పొదుపు చేసి పెట్టుబడులు పెట్టారు,
మంచి రోడ్లు కావచ్చు, విద్యుత్ అందడం కావచ్చు, మంచినీళ్ళు కావచ్చు, మురుగునీటి సౌకర్యాలు కావచ్చు, టౌన్ ప్లానింగ్ కావచ్చు, రూల్ ఆఫ్ లా కావచ్చు ఏర్పాటు చేశారు. దాంతో ప్రైవేటు పెట్టుబడి వచ్చిన ఉత్సాహం పెరిగింది, పట్టణీకరణ, పారిశ్రామికీకరణ జరిగి ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది. దానిలో ఉపాధి కల్పన వస్తుంది, అక్కడి నుంచి ఉపాధి వస్తుంది. అలా ఉపాధి వస్తుంది, కానీ ప్రభుత్వాలు కూర్చోబెట్టి తేరగా జీతం ఇస్తే ఉపాధి రాదు. విద్యను తీసుకోండి, తెలంగాణలో 80,000 రూపాయలు స్కూల్ పిల్లల కోసం, గవర్నమెంట్ స్కూల్లో వెళ్ళే పిల్లల కోసం ఒక్కొక్క బిడ్డ మీద ప్రభుత్వం ఖర్చు పెడుతుంది మన పన్నుల డబ్బులు. 23,000 కోట్ల రూపాయలు తెలంగాణలో విద్య మీద ఖర్చు అవుతుంది. గుండె మీద చేసి చెప్పానండి, గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళిన పిల్లలందరికీ బ్రహ్మాండంగా విద్య వస్తుందని ఎవరైనా చెప్పానండి? నేను ఛాలెంజ్ చేస్తాను, ఎవరైనా సరే ఛాలెంజ్ చేస్తాను. గ్రామీణ తెలంగాణలో ఒక్కొక్క బిడ్డ మీద 80,000 రూపాయల పైన ఖర్చు పెడుతుంటే ఏడాదికి స్కూల్కి, ప్రేక్షకులందరికీ అర్థం కావాలి. 80,000 రూపాయలు ఫీజు అంటే ఆషామాషి కాదు ఈ పేద దేశంలో. రిక్షా తొక్కే కార్మికులు, తోపుడు బళ్ళతో కూరగాయలు అమ్ముకునేటువంటి తల్లి, ఆ గంపడి మోసుకుని పొద్దున్న 4 గంటల కేబీఆర్ పరకు వచ్చేటువంటి మనిషి, ఒక ఆటో డ్రైవర్, వీళ్ళందరూ శక్తికి మించి ఖర్చు పెట్టి ప్రైవేట్ స్కూళ్ళకి పంపిస్తున్నారు. మరి గవర్నమెంట్ స్కూల్లో 80,000 ఖర్చు పెడుతున్నా కూడా 150 మంది పిల్లలకి గడియారం చూసి టైం చెప్పటం రాదు. గంట నిమిషం చెప్పలేకపోతున్నారు 150 మంది, 14-18 ఏళ్ల వయసు మధ్య. మనం డబ్బు ఖర్చు పెట్టేది జీతాలు ఇవ్వటం కోసమా, పిల్లలకి చదువు రావడం కోసమా? ఒకసారి ఆలోచించండి. పన్నులు కట్టేది ఎందుకు? ఈ సమాజంలో పిల్లలందరికీ చదువు రావాలి అని చెప్పని. ఏ కులంలో పుట్టినా, ఏ కుటుంబంలో పుట్టినా ఆ దేవుడిచ్చిన తెలివితేటలు బయటపడాలా, ఆ బిడ్డ ఇంకో బిడ్డతో పోటీ పడగలగాల. ఒక మహేశ్వరి ఏ కుటుంబం నుంచైనా రావచ్చు, ఒక కలెక్టర్ కొడుకుతో పోటీ పడాలా, ఒక మంత్రి కూతురుతో పోటీ పడాలా. తెలివితేటలో కష్టం ఉంటే ఎవరితోనైనా సమానం కావాలని విద్య మనం పెట్టాం. అది రాకుండా నువ్వు జీతాలు ఇవ్వడం కోసం విద్య అయితే ఎట్లా? జీతాలు ఇవ్వడం కోసం గవర్నమెంట్లో ఆఫీసులు అంటే ఎట్లా? మనకు పని జరగాలి కదా, పని జరుగుతుందా? ఆ జరిగే మేరకు ఉపాధి కల్పన సాధ్యం. అంతేగాని మిగతా ఉపాధి మార్కెట్ నుంచి వస్తుంది, మనందరి ఆర్థిక కార్యకలాపాల నుంచి వస్తుంది, మన ఆశల నుంచి, మన కష్టం నుంచి, మన ఆలోచన నుంచి వస్తుంది తప్ప ప్రభుత్వాలు జీతాలు ఇచ్చి పనిలోకి పెట్టుకునే ఉద్యోగ సంస్థలు కాదు. ప్రపంచంలో ఎక్కడ అది సాధ్యం కాలేదు. ఆ రకంగా ఆలోచిస్తే ఎల్లకాలం దిగజారుతూనే ఉంటాం. ఈ దేశం సర్వనాశనం అయిపోతుంది. ఉద్యోగాలు ఎప్పుడు వస్తే మీకు నైపుణ్యం వచ్చినప్పుడు, మీ ఉత్పాదకత పెరిగినప్పుడు, మీరు సమాజానికి ఉపయోగపడగలిగినప్పుడు, మీ ప్రతిభ వల్ల, మీ కష్టం వల్ల 10 మంది అవసరాలు తీర్చగలిగినప్పుడు, వాళ్ళ అవసరాలు తీరుతాయి, మీకు ఉపాధి వస్తుంది.